భారత్లో కరోనా విలయ తాండవం. కొత్తగా 4 లక్షల కేసులు, 4,000 మరణాలు. కోవిడ్ పరిస్థితులపై మంత్రులు, అధికారులతో ప్రధాని సమీక్ష. రాష్ట్రాలు, జిల్లాల వారీగా పరిస్థితులను అడిగి తెలుసుకున్న మోడీ. దేశంలో థర్డ్ వేవ్ పై కేంద్రాన్ని అప్రమత్తం చేసిన సుప్రీం. అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సూచన. ఏపీలో 21,000, తెలంగాణలో 6,000. తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తోన్న కరోనా. లాక్డౌన్తో లాభం లేదు, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందన్న కేసీఆర్. తెలుగు రాష్ట్రాల సీఎంలకు ప్రధాని ఫోన్. వ్యాక్సినేషన్, ఆక్సిజన్ సరఫరాపై మాట్లాడిన మోడీ. ఏపీకి వెళ్లే 250 బస్సులను రద్దు చేసిన టీఎస్ఆర్టీసీ. కర్ఫ్యూ దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం. ఇవాల్టి నుంచి ఏపీలో ఇంటింటి ఫీవర్ సర్వేలో పాల్గొనున్న 40,000 మంది ఆశా వర్కర్లు. తెలంగాణలో ఇవాళ మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక. ఇన్ఛార్జ్లకు సీల్డ్ కవర్లో జాబితా. సూర్యాపేట జిల్లాలో దారుణం. కుమారుణ్ణి హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. తెలుగు రాష్ట్రాల ప్రయాణికులపై ఢిల్లీ ఆంక్షలు. కరోనా నెగిటివ్ సర్టిఫికేట్ ఉంటేనే అనుమతి, లేకుంటే క్వారంటైనే. మధ్యప్రదేశ్లో ఈ నెల 15 వరకు లాక్డౌన్. జనతా కర్ఫ్యూ కఠినంగా అమలు. గూగుల్ ఉద్యోగులకు హైబ్రిడ్ వర్క్ వీక్. 3 రోజుల పాటు పని దినాలు. మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు. 10 గ్రాముల బంగారం ధర 46,680 రూపాయలు.